ఈ శారీ పొట్టు బ్లౌజ్ అండి. వాళ్ళు స్కాలపింగ్ సింపుల్గా అడిగారు, హెవీ వద్దన్నారు. సో రెడ్ కలర్ నాట్స్ వేసి మగ్గం వర్క్ చేసామండి. ఇలాంటి వర్క్స్ అన్నిటికి కావాలంటే మా నెంబర్ ఇస్తాను, కింద ఉంటుంది, చూసుకోండి. ఇది వచ్చి లైట్ వెయిట్ కంచి పొట్టు, లైట్ వెయిట్ శారీస్ అండి. పొట్టు ప్యూర్ పొట్టు శారీస్. దానికి వాళ్ళు సింపుల్గా అడిగారు అనమాట. జర్దోసి అదేం వద్దు అన్నారు. సో ఇలాగ చక్కగా సింపుల్గా నైస్గా ఉండే విధంగా చేసాం అన్నమాట. సో ఏ వర్క్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది చూడండి, ఇది కూడా వర్క్ అనమాట. ఇది మేము మిషన్ ఎంబ్రాయిడరీ చేసామండి. చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ చేసాం అనమాట. ఇదిగోండి వర్క్ ఇట్లా ఉంది. ఇది వేసుకుంటే ఫుల్ హ్యాండ్స్, ఫుల్ స్లీవ్స్ వస్తుంది అనమాట. క్రాప్ టాప్కి ఇదిగోండి పైన వచ్చేసి నెక్కి ఇట్లా సింపుల్గా ఇచ్చాం. ఇది చేతులకి ఇలా ఉంది. ఇది వచ్చి బ్రైడల్ అండి. హ్యాండ్కి నెట్ వేసామండి. ఇది డబల్ నెట్ మీద వేసినప్పుడు ఏమవుతుందంటే పల్చగానే ఉండదు, చిరగదనమాట. వర్క్ కూడా చక్కగా స్టిఫ్గా నిలుస్తుంది. ఈ సారీ కస్టమర్దండి. చక్కగా సింపుల్ బడ్జెట్లో వాళ్ళు కావాలి అన్నారు. ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చామండి. ఇలాగా హ్యాండ్ వర్క్ సేమ్ ఇలా ఫ్లవర్ వచ్చేట్టు మోటిఫ్లో, చాలా సింపుల్ బడ్జెట్. బ్యాక్ సైడ్ వచ్చి వాళ్ళు ఎక్కువ ఏం వర్క్ వేసుకోరు కాబట్టి ఇలాంటి మోడల్ పెట్టాం అనమాట. ఇట్లా పెట్టాం అనమాట మోడల్. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అండి. ఇది కేంబ్రిక్ కాటన్ అంటారనమాట. సో ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఇది బాగా తెలుస్తుంది. చూడండి, ఒక కస్టమర్కి మేము ఇది కుట్టాం అనమాట. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది వచ్చి హ్యాండ్స్కి. ఇదే మీకు హ్యాండ్స్కి కావాలన్నా మేమే ఇస్తాం అనమాట. చాలా హాయ్ అండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అండి. ఇది కేంబ్రిక్ కాటన్ అంటారనమాట. అంటే కొంచెం కాటన్ లా ముడతలు పడదు, కానీ దీన్ని కేంబ్రిక్ కాటన్ అంటారు. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. చక్కగా పెయింటింగ్ వేసినట్లే ఉంది, చూసారా, చాలా బాగుంది. ఇది ఎందుకు ఇలా, ఇది లైట్ కలర్ మీద వేయించాం. చాలా మంది సారీస్ కి కాంట్రాస్ట్ వేస్తున్నాం కదా లైట్ కలర్స్. ఇది వచ్చి మీకు హ్యాండ్ అండి. హ్యాండ్ కావాలంటే షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు. లేదా ఇంతకు మునుపు మా వీడియోలో కూడా చూపించామండి, డిజిటల్ ప్రింట్స్ ఇలా వేయిస్తామని. సో ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఇది బాగా తెలుస్తుంది. చూడండి, ఒక కస్టమర్కి మేము ఇది కుట్టాం అనమాట. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది వచ్చి హ్యాండ్స్కి. ఇదే మీకు హ్యాండ్స్కి కావాలన్నా మేము వేయిస్తాం అనమాట. చాలా